వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఈరోజు మన స్టూడియోలో ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ కట్టికల శివభాగ్యారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడుతూ వారి పార్టీ గురించి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ఎలక్షన్ల దగ్గరకు వస్తున్నాయి. మీరు ఆల్ తెలుగు ప్రజా పార్టీ అనేటువంటి పార్టీని స్థాపించారు, ఎలక్షన్లకు వెళ్ళబోతున్నారు. ఇప్పుడు పార్టీ యొక్క సభలోనే వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్షల మంది జనాల్ని సమీకరించి భారీ ఎత్తున చేస్తున్నారు. మీ పార్టీ కూడా గత డిసెంబర్ 30వ తారీఖున ప్రారంభమైంది. మీరు కూడా ఒక సభను పెట్టాలి, కామన్గా ప్రతి పార్టీ పెట్టాలి, ఆ విధంగా మీరు కూడా పెడుతున్నారు. మీ పార్టీ ఎటువంటి సభలు పెట్టబోతున్నారు, దానికి జన సమీకరణ కానీ ఫైనాన్షియల్ కానీ మీ యొక్క స్టేటస్ ఏంటి? మా పార్టీ పెద్ద పెద్ద సభలు ఏవి కూడా పెట్టమండి. అవినీతికి ఎగనెస్ట్గా మా పార్టీ పెట్టడం జరిగింది. పెద్ద పెద్ద సభలు పెడుతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే, ఈరోజు మా అందరికీ తెలుసు, మీడియాలో కూడా వస్తున్నాయి, 300 నుంచి 500 రూపాయలు ఇస్తున్నారు, ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తున్నారు, కన్వేయన్స్ ఇస్తున్నారు, అన్నీ ఇచ్చేసి జనాలను తీసుకొచ్చేసి పెద్ద సభలు పెట్టేస్తున్నారు. ఎందుకు సభలు పెట్టాలండి ఇంత పెద్ద సభలు? దీనివల్ల నష్టం ఎవరికి? గవర్నమెంట్ ఎక్స్చెక్కర్కి నష్టం. డీజిల్, పెట్రోల్, అదేవిధంగా ప్రజలు ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో, ఎందుకంటే గవర్నమెంట్ బస్సులన్నీ తీసుకుంటున్నారు, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. అదేవిధంగా సభలు పెట్టినప్పుడు తొక్కిసలాట, చనిపోవటాలు కూడా జరిగినాయి. సో అదేవిధంగా ప్రజల్ని తీసుకొచ్చేసేసి మీటింగ్లు పెట్టిన తర్వాత ప్రజలు పని చేసుకోవడానికి వెళ్ళే వాళ్ళని తీసుకొచ్చి ఈ మీటింగ్లు పెడుతున్నారు. సో ప్రజల శ్రమ కూడా లాస్ అవుతుంది. దీనివల్ల ఎన్ని నష్టాలు జరుగుతున్నాయంటే ప్రొడక్టివిటీ తగ్గుతుంది. సో రాష్ట్రానికి కానీ కుటుంబానికి కానీ ప్రొడక్టివిటీ తగ్గటం వలన నష్టమే. ఈ నష్టం ఎవరు భరిస్తారండి? ఈ రాష్ట్రంలో ఇన్ని మీటింగ్లు జరుగుతున్నాయి, ఎవరు భరిస్తారండి? ఇది తప్పు. మీడియా ఉంది, ఒకప్పుడు మీడియా లేదు. మీడియా ఉంది, మీడియాలో చెప్పుకో నువ్వేం చేయబోతున్నావు. సరే, ఒకవేళ 10 లక్షల మందితో మీటింగ్ పెట్టి నువ్వు గెలవబోతావా? ఎవరో ఒకళ్ళు గెలుస్తారు. 10 లక్షల మంది తీసుకొచ్చిన, ఇప్పుడు లాస్ట్ టైం తెలంగాణలో మీటింగ్ పెట్టారు, కేసీఆర్ గారు చాలా పెద్ద మీటింగ్లు పెట్టారు, మన రేవంత్ రెడ్డి గారు పెద్ద మీటింగ్లు పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు పెద్ద మీటింగ్లు, బీజేపీ వాళ్ళు పెద్ద మీటింగ్లు. గెలిచింది ఒక్కలే కదా. మరి జనాభా లక్షల మంది జనాభా వచ్చారు కదా, మరి ఓట్లు రాలేదే అంటే గెలవలేదు కదా. సో ఇది తప్పుడు సంకేతాన్ని ఇస్తున్నాము. అంటే సభకి వచ్చేటువంటి జనాల్ని బేస్ చేసుకొని పార్టీలు గెలుస్తాయి అనుకోవటం అనేది భ్రమ. కాబట్టి అటువంటి పెద్ద సభలకి పెద్ద ఖర్చుతో పెట్టాలనేది దండగా అంటారు. దండగే కాదు, రాష్ట్రానికి దండగా, కుటుంబానికి దండగా. సో ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి కూడా దండగే, ఇంకా రాని వాళ్ళకి అసౌకర్యం కూడా, రాని వాళ్ళకి అసౌకర్యం. సో ఇన్ని కష్టాలు అవసరం అంటారు? సో చెప్పండి, పేపర్లో ఎటు పేపర్లో యాడ్ ఇస్తున్నారు, టీవీలో యాడ్లు ఇస్తున్నారు. టీవీని ఉపయోగించకండి, పేపర్లు వాడకండి, మీరేం చెప్పాలో చెప్పండి. ఓకే. సో దానివల్ల మీకు దండగా ఆ డబ్బు ఎంతైతే 1 కోటి రూపాయలు 10 కోట్లు ఖర్చు పెట్టేసేసి మీరు మీటింగ్ పెట్టిన తర్వాత ఆ డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఇన్ని 100 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ అంటున్నారు, బానే ఉంది. పార్టీ ఫండ్ ఎవరిస్తున్నారు? ఫ్రీగా ఎవరిస్తున్నారు? స్కామ్ లని మీరే అంటున్నారు. ఏదో ఒకటి ఆశించే కదా. 10 కోట్లు ఇచ్చాడంటే గవర్నమెంట్ ఎందుకు ఇస్తాడు? సో అందుకనే కదా మీ మీద కేసులు పెట్టేసేసి మీరు జైల్లో ఉండటానికి కారణం కూడా అదే కదా. ఎందుకు పెట్టాలి పెద్ద పెద్ద మీటింగ్? సో అందుకని మేము పెద్ద పెద్ద మీటింగ్స్ అయితే పెట్టడం లేదు. మాకు నిశ్శబ్ద ఓటింగ్. ఈ ఆశయాలు, మేము ఇచ్చే మేనిఫెస్టో 22 గ్యారంటీలు చూసి నిశ్శబ్ద ఓటింగ్ 100% వస్తుంది. నోటాకి ఎవరైతే వేస్తారో వాళ్ళందరూ మా పార్టీకి వేస్తారు. ఎవరైతే NGOs సేవలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మా పార్టీకి వేస్తారు. ఎవరైతే ఈ యొక్క రాజకీయాల మీద అసహ్యంగా ఉన్నారో, ఏదంటే జుగుప్స, ఎలాగంటే వీళ్ళిద్దరూ అందరూ జైలుకి వెళ్ళి వచ్చారు, రేపు నా పిల్లవాడు ఎవరు సీఎం అంటే జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళని చెప్పడానికి ఇష్టం లేకుండా ఉంటారు, ఎవరైతే వారి కుటుంబాలను బాగా కోరుకుంటారో వారందరూ కూడా ఇప్పటి వరకు ఏ పార్టీ లేదు కాబట్టి ఆ పార్టీలకు ఏదో ఒకటి వేస్తున్నారు. ఇప్పుడు కొత్త పార్టీ వచ్చింది కాబట్టి, అవినీతి రహితంగా చేయడానికి ఒక కొత్త పార్టీ వచ్చింది కాబట్టి ఓకే, ఈ పార్టీకి నిశ్శబ్ద ఓటింగ్ వస్తుందని మేము నమ్ముతున్నాం. ఓకే, ఇది అండి శివభాగ్యారావు గారు చెప్పినటువంటి విషయాలు. ఓటర్ ఏ విధంగా ఉండాలి, ఈ సభలు పెట్టి
డబ్బుని వృధా చేయటం, అలాగే మనిషి యొక్క శ్రమని కూడా వృధా చేయటం, ఎవరైతే మీటింగ్కి రాలేదో వాళ్ళకి అసౌకర్యానికి గురి చేయటం లాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి మీటింగ్లు, భారీ మీటింగ్లు ఆల్ తెలుగు ప్రజా పార్టీ పెట్టదు అని నిక్కచ్చిగా చెప్తున్నారు. ఇది శివభాగ్యారావు గారు చెప్పినట్టు విషయం. మరో విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. థ్యాంక్ యూ.